ఇక పార్టీలు చేర్చుకునే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ పార్కు స్పష్టం చేశారు. స్థానికంగానే మీడియాతో మాట్లాడారు. ఇక రాజకీయ గురువు చానడే రుణం తీర్చుకోవడానికి ఆయన కుమారుడు రఘువీరెడ్డిని ఎంపీగా గెలిపించుకునేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరినట్లు వివరించారు. తమ చేరికను కొంతమంది వ్యతిరేకించడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గర్వాపసి పిలుపు మేరకు స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. ఎటువంటి రాజకీయ లాభాపేక్ష కోసం పార్టీలో చేరడం లేదని, పిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఎవరిపైన ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని బార్కో స్పష్టం చేశారు. చెప్పి పని చేయొచ్చు. 4 నెలలు నేను పని చేస్తాను. కలల సుందర్ నగర్కి అటు మనం ఉన్న కాడికి అంతా రోడ్లు వేయించడం అనేది మా శాయశక్తిలో ప్రయత్నం చేసినాం. ఎవరైనా రాజకీయ నాయకుడు మాట ఇస్తాడు, చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈడ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి పబ్లిక్ దృష్టిలో ఏదో చేసేటప్పుడు అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా మనం కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక పేపర్లో రావాలనో ఏదో చేశాననే అవతల వ్యక్తి స్థాయి ఏంది,